ఈరోజు ముస్లిం గడ్డ మీద జెండా చెట్టు దగ్గర కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడో అతని ప్రోత్బలంతో అక్కడ లేనిపోని గొడవలు సృష్టించాలనే ఆలోచనతో కర్రలు రాడ్లు తీసుకొని దాడి చేసి దారుణంగా కూడా గాయపరచడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా అలజడులు చేయాలి, గ్రూపులు చేయాలి, గొడవలు చేయాలి అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ఒక వారం క్రితం కూడా మంచికల్లులో కూడా అక్కడ కూడా గొడవలు తీసుకొని దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని ఎలక్షన్ జరుగుతుంటే ముస్లింలు ఎక్కువగా ఉండే జెండా సెంటర్లో ఇంతవరకు గొడవలు లేని పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, అక్కడికి పల్లెటూరు నుంచి జనం ఏం అవసరం? ముస్లిం గడ్డ మీద పల్లెటూరు జనాన్ని తరలించి కావాలని ప్రీ ప్లాన్గా అక్కడున్న కొంతమంది పెద్దవాళ్ళ మీద మసీదు పోయి వస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా దాడి చేసి కారం తీసుకొని రాడ్డుతోటి కత్తులతోటి దాడి చేసి గాయపరిచిన పరిస్థితి. ఈరోజు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి ఈరోజు మసీదులోంచి బయటకు వస్తూ ఉంటే అతను దాడి చేశారు. కానీ తలకి తీవ్ర గాయమయ్యి లోపల నేను డాక్టర్ గారిని అడిగితే బ్లడ్లో రక్తం బ్లీడ్ అవుతూ ఉంది, తొందరగా కూడా మంచి హాస్పిటల్ తరలించుకొని చెప్తా ఉన్నాం. అదంటే ఈ రకమైన సంస్కృతి ఎక్కడికి తీసుకుపోతాం? వాళ్ళే ప్రీ ప్లాన్గా గొడవలు చేసే కార్యక్రమం ముందు చేస్తూ ప్లాన్ ప్రకారం ఏదో మళ్ళీ మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ దాడి కనుక ఎవరున్నారో దీన్ని ప్రోత్సహించింది ఎవరో అందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని కూడా నేను ఆల్రెడీ డిఎస్పీ చెప్పడం జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ దాడి వెనక ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించే కార్యక్రమం చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి కూడా ఎక్కడా కూడా ఇలాంటి చిల్లర గొడవలు కావాలని ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే గొడవలు చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు అరెస్ట్ చేయాలని, గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మా క్యాడర్కి, మా నాయకులకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే లక్షలాది మంది పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో అవి మేము ఇచ్చాం కాబట్టి మా పార్టీ ద్వారా మేము చెప్పుకొని కన్విన్స్ చేసే కార్యక్రమం ఏం చేస్తామంటే వాళ్ళు ఏమి చేయలేదు, ఏమి చేయటం చేతగాక ఈరోజు ఇలాంటి గొడవలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఎక్కడ ఏదో ఒక మూల కుట్రలతోటి కుతంత్రాలతోటి దాడి చేసి భయభ్రాంతులు చేయడానికి ఇతను బ్రహ్మానంద రెడ్డి ఇన్ఛార్జిగా వచ్చింది కానించి కూడా ఈ గొడవలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసులు కోరుతాను. టీడీపీ దౌర్జన్యాలు, టీడీపీ హత్య రాజకీయాలు, టీడీపీ దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన గుండాలను వెంటనే, దాడులకు పాల్పడిన రౌడీలను వెంటనే చేయాలి, వెంటనే రౌడీలను డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ బ్రహ్మారెడ్డి, డౌన్ డౌన్ బ్రహ్మారెడ్డి, నశించాలి టీడీపీ హత్య రాజకీయాలు, నశించాలి టీడీపీ హత్య రాజకీయాలు. మైనార్టీలపై దాడి చేస్తే బ్రహ్మారెడ్డి, మైనార్టీలపై దాడి చేస్తే బ్రహ్మారెడ్డి వెంటనే, మైనార్టీలపై దాడి చేస్తే బ్రహ్మారెడ్డి వెంటనే.